పుష్ప పాటలు వచ్చా? పుష్ప మూవీ లేదండి. లేదు. లేదు. ఓకే. ఎన్ని పాటలు నేర్చుకున్నారు ఇప్పటి వరకు మీరు? ఇప్పుడు ఎక్కువ పాటలు ఎందుకంటే నా దగ్గర టీవీ లేదండి. ఓకే. అవి వినట్లా. మ్మ్. ఇక్కడ ఉంటే ఏం చేస్తారంటే పిల్లలు బొమ్మలు చూస్తారు, ఏదో ఒకటి అవునవును. ఛానల్ చూస్తారు. కార్టూన్స్ చూసుకుంటే కూర్చుంటారు ఆ. ఇప్పటి పిల్లలు. ఇంకా మనకు అంత ఛాన్స్ ఇవ్వరు. అచ్చా అచ్చా. ఇప్పుడు మూవీస్ కూడా ఏమేమి వస్తున్నాయో కూడా నాకు తెలియదు. మ్మ్. ఇంకా చూద్దాం. ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక టీవీ తెచ్చుకొని మ్మ్. ఆ తర్వాత ఇంకా కొత్త పాటలు వినాలి. కానీ మీ లక్ష్యం ఇల్లు కట్టాలనే కదా, మరి సహాయం చేస్తారు చాలా మంది వచ్చారు కదా, అప్పుడు ఏమైంది మళ్ళీ? అంటే చేస్తామని వచ్చారు కానీ ఇంకా చేయలేదండి. ఓకే. అప్పుడు కనుక చేస్తుంటే ఎప్పుడో అయిపోయేది. అవును, ఇల్లు నేను చూశాను. ఇప్పుడు మొత్తం కూలగొట్టారు కదా, పడిపోయిందా కూలగొట్టారా? మేమే పడగొట్టాము. అంటే ఓకే. పడిపోతుంది. అచ్చా. ఒక ఒక డోరు ఉండే, అరే అరే. ఆ డోరు పడింది ఆ, కింద. ఓకే. ఇంకా అలా అలా అని పడగొట్టేసాము. మ్మ్. కానీ ఇప్పటి వరకు ఎవరు ముందుకు రాలే. ఓకే. కట్టిస్తామన్న అంటే ఇక కట్టడానికి ఇప్పటికి ముందుకు రాలేరు. మ్మ్. ప్లస్ పడగొట్టాం అంతే. ఓకే. మిమ్మల్ని ఎవరు చూసుకుంటుంటారు రాజుగారు? అమ్మగారు అంటే అమ్మనా? అవును. ఓకే. మొత్తం అమ్మనే మొత్తం చూసుకుంటుంటారు. అవునండి. ఎక్కడైనా బయటికి వెళ్ళాలి కూడా అమ్మతోనే వెళ్తుంటారా? అమ్మతోనే వెళ్తాం. సండే క్లాస్కి వెళ్ళాలన్నా, ఎక్కడైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళాలన్నా అమ్మే చూస్తారు. ఓకే. అమ్మే తీసుకెళ్తారు అనమాట. ఆహా. ఆ రోజు బస్సులో వెళ్ళారు కదా మీరు, అవును. పాట పాడాలని ఎందుకు అనిపించింది? కండక్టర్ గారు, నాకు తెలిసిన కండక్టర్స్ డ్రైవర్స్ ఉంటారు కదా, ఓకే. సడన్ గా కండక్టర్ గారు నన్ను ఒక సాంగ్ వాడమన్నారు. మ్మ్. మా డ్రైవరు ఇట్లా నిద్రపోతుండు, జరొక సాంగ్ అయితే వాడు, ఆ, చాలా రోజులు కలవ కానీ కండక్టర్ గారు పాడమని చెప్పారు. ఓకే. పాడమని చెప్తే సరే అని ఒక పాట పాడాను. అదే పాట ఆ, ఇంతకు ముందు మీకు అవును. వినిపించిన సాంగే వాడా. ఓకే. పాడితే శిల్పా యాదవ్ గారని ఆవిడ మరి లాస్ట్ బెంచ్ లో అంటే లాస్ట్ బెంచ్ లో ఉన్నట్టున్నారు, లాస్ట్ సీట్ లో. లాస్ట్ సీట్ లో ఉన్నట్టున్నారు. ఆవిడకు వినిపించినట్టుంది మరి. ఆ, ఆవిడ అక్క వాళ్ళిద్దరూ ప్రయాణం చేస్తున్నారు బస్సులో. మ్మ్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను సిటీ వెళ్తున్నా, ఓకే. ఇంకా వాళ్ళు కూడా సిటీయే వెళ్తున్నారు. వాళ్ళు ఉండేది సికింద్రాబాద్. అచ్చా అచ్చా. ఇంకా వెళ్తుంటే ఏమైంది అంటే ఇక వాళ్ళిద్దరూ అలా చూసి వాళ్ళ అక్క ఏడుస్తుందంట. మ్మ్. ఏంటి ఇలా పాడుతున్నాడు అంటే, ఇలా చేతులు వేసి పాడుతున్నాడు అంటే వాళ్ళ చెల్లిని లేపారంట ఆవిడ. ఆ, ఇలా లేవు, ఒకసారి చూద్దాం, ఒకసారి లేచి చూడు అని చెప్తే బా. ఆవిడకి ఏంటంటే కొంచెం అంటే ఎండ కళ్ళకు తగలకుండా ఆహా, ఓకే. అట్లా పడుకుంటారంట ఒక్కొక్కసారి. ఓకే. ఇంకా లేస్తే ఆవిడ ఏం చెప్పారంటే ఒకసారి చూడు అంటే చూసారు ఆవిడ. మ్మ్. చూసిన తర్వాత ఇంత బాగా పాడుతున్నారు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఎమోషనల్ అయినట్టున్నారు. ఆ, అదే పాట మళ్ళీ ముందు సీట్కి వచ్చారు. నేను ముందు సీట్ లో కూర్చున్నా. అవునవును. ముందు సీట్ లో కూర్చొని పాడుతుంటే విన్నారు. మ్మ్. ముందుకొచ్చి మళ్ళీ అదే సాంగ్ వాడమన్నారు ఆవిడ, మ్మ్. శిల్పా యాదవ్ గారు. ఓకే. అదే సాంగ్ వాడమని మళ్ళీ ఆ పాటని ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. మ్మ్. ఆ ఇన్స్టాగ్రామ్ లో ఆవిడ మాట్లాడి ఆ పాటను పెట్టారు. పెట్టిన తర్వాత అది ఎలా పెట్టారంటే కండక్టర్ గారి దగ్గర నా నెంబర్ తీసుకున్నారు. మ్మ్. నా నెంబరు తీసుకొని నా నెంబరు కండక్టర్ గారి దగ్గర తీసుకొని కండక్టర్ గారిని ఆవిడకి ఇవ్వమని చెప్పారు. ఓకే. ఓకే. ఆవిడ కండక్టర్ గారి దగ్గర నెంబర్ తీసుకుంది. మ్మ్. నెంబర్ తీసుకున్న తర్వాత నా నెంబర్ తోటి ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు నా పాట. ఓకే, అది వైరల్ అయిపోయింది. ఇక వైరల్ అయిపోయింది. సజ్జనార్ సార్ వీళ్ళందరూ చూసారు. సజ్జనార్ సార్ గారు ఏమన్నారు పిలిచి? ఈ ఐ డ్రీమ్ వాళ్ళకి బోసన్నకి మ్మ్. ఆయన కాల్ చేశారు. ఓకే. ఈ సాంగ్ బాగుందంట. అసలు ఫస్ట్ మా ఊర్లోనే చెప్పారు. మా ఊర్లో అందరూ అన్నారు. మ్మ్. సజ్జనార్ సార్ వీళ్ళందరూ చూసి ఎంఎం కీరవాణి సార్కి ట్రీట్ చేశారంట. అచ్చా. ఇంత బాగా ఇలా చేతులు వేస్తూ వాడుతున్నారు, ఇట్లా మీరు కూడా అబ్బాయికి ఛాన్స్ ఏమన్నా ఇప్పించండి అని చెప్పేసి ట్రీట్ చేశారంట మ్మ్. ఎంఎం కీరవాణి సార్కి. ఇట్లా మా ఊరి వాళ్ళు కూడా చెప్పారు, మ్మ్. సజ్జనార్ సార్ చూసారు, అందరు చూసారు అని చెప్పేసి. మ్మ్. ఏంటి అసలు మామూలుగా నేను బస్సులో పాడాను, మ్మ్. ఇంత ఇలా ఎలా అయిపోయిందని చెప్పేసి నేనే షాక్ అయ్యా. మ్మ్. అదే అదే. నేను ఏదో మామూలుగా పాడమన్నారు, నేను పాడాను అంతే, అయిపోయింది అది. అదే. నేను అనుకోలేదు. ఓకే. ఐ డ్రీమ్ వాళ్ళు తీసుకెళ్లారు ఆయన దగ్గరికి. ఓకే. ఆయన తీసుకురమ్మని చెప్పారంట. సజ్జనార్ గారు ఏమన్నారు కలవంగానే ఆయన ఫస్ట్? ఫస్ట్ ఏమన్నారంటే మ్మ్. నేను నీ వీడియో చూసాను, నీ సాంగ్ మ్మ్. చాలా బాగుంది, మ్మ్. నువ్వు మంచి సింగర్గా పైకి ఎదుగుతావు, ఎందుకంటే నీకు నేర్పించే వాళ్ళు కూడా బాగా నేర్పిస్తున్నారు,
అని చెప్పేసి అని మీ ఇద్దరం ఇట్లా పక్క పక్కనే కూర్చున్నాం. ఓ సూపర్. పక్క పక్కనే కూర్చొని చాలా బాగా పాడుతున్నాం. నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా నేను కూడా చెప్తాను ఓకే ఇట్లా ఛాన్సెస్ గురించి అని చెప్పారు ఆయన. మా ఇద్దరిని చేశారు ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ వరల్డ్. ఓకే. ఎస్. ఇప్పుడు ఏమన్నా సినిమా ఛాన్సెస్ ఏమైనా వచ్చాయా పాడడానికి? లేదండి, ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? లేదు. 1 year పైన అయిపోయింది. ఎవరు కూడా కాల్ చేసి రాజు పాడమని? లేదు లేదు. ఓకే. లేదు, రాలేదు. ఇప్పటికి రాలా. ఓకే. ఫోక్ సాంగ్స్ వచ్చా మీకు? ఫోకా? ఎందుకు మామూలుగా వచ్చు. పాడండి. ఇంజను మీద కాలేసి జానల మీద కన్నేసి, ఇంజను మీద కాలేసి జానల మీద కన్నేసి, జర ఇంజను బాగదులయ్యు ముంబాయోళ్ళ మావయ్య, జర ఇంజను బాగదులయ్యు ముంబాయోళ్ళ మావయ్య. ఇంజను మీద కాలేసి జానల మీద కన్నేసి, ఇంజను మీద కాలేసి జానల మీద కన్నేసి, జర ఇంజను బాగదోలయ్యు ముంబాయోళ్ళ మావయ్య, జర ఇంజను బాగదోలయ్యు ముంబాయోళ్ళ మావయ్య. థ్యాంక్ యూ. ఓకే సూపర్. బొంబాయి వాళ్ళ మామయ్య. సూపర్ సూపర్ సూపర్. అంటే ఇప్పుడు మీకు కళ్ళు ఉంటాయి కదా, మొత్తం చీకటి ఉంటుంది, ఏ కలర్ లో ఉంటది తెలీదు. ఓకే. అంటే మామూలుగా అంటారు అంటే రెడ్, బ్లాక్, వైట్ అని మాకు తెలీదు. నేను ఇప్పటి వరకు చూడలేదు. ఓకే. మీరు సినిమాలో ఛాన్స్ అడిగారు కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ మూవీ నాది పలాసలో పాడారా? ఓకే. ఏ సాంగ్? ఎందుకంటే దాచిపెట్టిన బయటికి వస్తాయి. దాచిపెట్టద్దు దగ్గర. కమాన్ కానివ్వండి. ఓకే. ఒగతాయిను సెబుతాయిను మా ఊరి వైభోగం, ఒగతాయిను సెబుతాయిను మా ఊరి వైభోగం, జుముకుల కొండని వాయించనా, డేకురు కొండని చూపించనా, ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం, జీడి తోటల సింగారాలు, ఆ ఎర్ర చెరువు ఎగిరే కొంగల కోలాటాలు, జీడి పప్పు పేరు చెబితే చాలు, పలాస విలాసం గుర్తొస్తాది, దేశాలన్నీ తెల్ల బంగారంలా భావించి విలువైన పంటేది, ఎంతటి వంటైనా ఇది ఉంటే ఓ అందం, ఎంతటి ఓడైనా దీని రుచికే దాసోహం, రెక్కలు ముక్కలు చెమట సుక్కలు మంకే నమ్మకి నైవేద్యం, బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు, బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు. సూపర్. పలాసలు పాడావు. నీ గొంతేనా అది? సూపర్ సూపర్. ఎన్ని మూవీస్ లో పాడారు? ఒకటే అండి. ఒకటే పాడారా? ఒకటే. ఇంకా దాపెట్టుకుంటున్నావు ఏమన్నా? పాడినప్పుడు చెప్తా. ఓకే ఓకే. ఈ నక్లీస్ గొలుసు సాంగ్ వచ్చా? వచ్చు. ఒక్కసారి పాడారా? ఎస్, అది రఘుకుంచ సార్. అవునవును. ఎస్. అయ్యా రఘుకుంచ గారు పర్మిషన్ సార్. ఎందుకంటే సార్ని అడుగుతున్నా. సారది కదా. పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు,
ఓయ్ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ. మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ. మామగారు నీ మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లులు తెచ్చేటి వేళ. మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లులు తెచ్చేటి వేళ. నాది 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 నక్కిలిసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. వావ్ సూపర్ నక్లిస్ గొలుసు. అవునండి. ఓకే ఓకే సూపర్ పాడుతున్నావు. ఫస్ట్ అంటే చెప్పండి. ఫస్ట్ సాంగ్ నాది, సెకండ్ అయింది. ఓకే ఓకే కలిసారా ఎస్ ఎస్ రఘు కుంజ గారిని? ఓకే ఏమన్నారు? ఎక్సలెంట్ అని ఆయన ముందే వాడాను కదా. ఓకే ఓకే సూపర్ సూపర్. అంటే ఒక పాట నేర్చుకోవడానికి మీకు ఎంత టైం పడుతుంది? అంటే డైలీ రోజు నేర్చుకుంటానండి వచ్చేదాకా. ఓకే ఒక రోజు 2 రోజులు 3 రోజులు అని కాదు, వచ్చేదాకా నేర్చుకుంటా. ఓకే వచ్చేదాకా నేర్చుకుంటుంటారు, ప్రాక్టీస్ చేస్తా. మీకు ఎలాంటి పాటలు అంటే ఒకటేసారి నేర్చుకోవాలనిపిస్తుంది? ఇందాక పాడాను ఒకటి ఆంధ్ర స్టైల్ ఫోక్ సాంగ్. ఓకే అలాంటి పాటలు అంటే ఇష్టం. మంచి లిరిక్స్ ఉండాలి. ఓకే ఇప్పుడు ఏంటంటే కొంచెం లిరిక్స్, అప్పుడు లిరిక్స్ ఇబ్బంది అయ్యేది కాదు, ఇప్పుడు కొంచెం లిరిక్స్ ఇబ్బంది అవుతున్నాయి, అర్థం కాకుండా ఉన్నాయి కదా. అవును. కాబట్టి మంచి లిరిక్స్, ఓకే మంచి అట్లాంటి ఒక మంచి ఆంధ్ర ఫోక్ స్టైల్ ఉంటే అలాంటి పాటలు అంటే నాకు ఇష్టం.